విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా అనుచిత లబ్ధి పొందేందుకు భారీగా లంచాలు చెల్లించారన్న అభియోగాల మీద ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అజూర్ పవర్ సంస్థ పూర్వ గ్లోబల్ డైరెక్టర్ సిరిల్ క్యాబనీస్ తదితరుల మీద అమెరికాలో దాఖలైన క్రిమినల్ సివిల్ కేసుల విచారణ ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 3 కేసులు ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి క్రిమినల్ కేసు విచారిస్తున్న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరోఫిస్కే వాటన్నింటిని విచారణ అప్పగిస్తున్నట్టు పీటీఐ ప్రకటించింది. అంటే పీటీఐ మీడియా ఏజెన్సీ. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా అంగీకరింపజేసేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కి 1750 కోట్లు ఇవ్వజూపారన్నది గౌతమ్ అదానీ, సిరిల్ క్యాబరీస్ తదితరుల మీద అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అమెరికా దర్యాప్తు సంస్థలు మోపిన అభియోగం. తప్పుడు సమాచారంతో అమెరికాలో నిధులు సమీకరించి దాన్ని లంచాలకు వెచ్చించారన్నది ఆరోపణ. జగన్తో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధుల అధికారులకి లంచాలందని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను ఉల్లంఘించారని సెక్యూరిటీల కుంభకోణానికి పాల్పడిన గౌతమ్ అదానీ, సిరిల్ క్యాబనీస్ సహా 8 మందిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపైన FCPA చట్టాన్ని ఉల్లంఘించారంటూ సిరిల్ క్యాబనీస్ పైన SEC వేరువేరుగా సివిల్ కేసులు దాఖలు చేస్తే ఆ కేసులన్నింటికీ మూలం జరిగిన లావాదేవీలు చోటు చేసుకున్న పరిణామాలు ఒక్కటే కాబట్టి వాటిని కలిసి విచారించాలని SEC ఇటీవల న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టుకు పిటిషన్ సమర్పించింది. ఆ నేపథ్యంలో కేసుల విచారణ ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరు జడ్జిల వద్ద 3 కేసులు ఒకేసారి విచారణకు వస్తే సంబంధిత అధికారులు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు వాటికి హాజరు కావాలంటే ఇబ్బందులు ఏర్పడతాయని, ఆ సమస్యను నివారించేందుకు విచారణ మరింత మెరుగ్గా నిర్వహించేందుకు 3 కేసులు ఒకే జడ్జి పరిధిలోకి తెస్తున్నట్టు కోర్టు పేర్కొందని చెప్పి తెలిపింది.